ఆహ్వానం నుంచి వచ్చిన నారాయణరావు గారికి మఠంగూడెం సంఘస్థులకు రక్త సంబంధికులందరికీ పౌరనామాలు వందనాలు. వస్తుంది అనే ఆనందం ఆవిరైపోతున్న సమయం. ఎక్కువ ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి. మరి తెలితనంతో కూడుకున్న మాట్లాడాలి, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మళ్ళీ రేపు బయలుదేరి వెళ్తే తిరిగి మళ్ళీ వచ్చే వరకు దేవుని ప్రసన్నత తోడుగా ఉంటే మాత్రమే చూడగలం, మళ్ళీ సంతోషాన్ని అనుభవించగలం. నేను చాలాసార్లు బయటికి వ్యక్తీకరించకపోయినా నాకు అననుకూలంగా ఉంది అనుకున్నప్పుడు పాపం తెలుసుకొని అసలు ఒకటే అనుకుంటాను, ఏంటంటే ఒకవేళ ఏమైనా రాదు, వాళ్ళు రాదు. అదే చూసిన తర్వాత చూశాను అనుకోవటం, మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పుకొని ఎదురుపడతాం. ఇద్దరి మీద ఒక ఆడపిల్ల కాలాంతరాలలో ఉండటం అనేది అది దైవ సంకల్పమైన నాకు కొద్దిగా బాధతో కూడుకున్న విషయం. అది ఇక నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఒకంత ధైర్యం. మరి ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు. ఈ హడావిడి, అల్లరి, సంతోషం కొన్ని గంటల్లో మళ్ళీ కొంతకాలం దూరం. ఇద్దరు పిల్లలని జాగ్రత్తగా పెంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి విధమైన పరిస్థితిలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మా అందరి ప్రార్థనలు కూడా మీకు తోడుగా ఉంటాయని నా నమ్మకం. మరి అన్నయ్య వదిన పండు ఈ నెల రోజులు విధంగా అంకితమైనట్టే లెక్క. ప్రతి కదలికలు నేను అన్నయ్యని చూసినప్పుడు, వాడు ఆరోగ్య పరిస్థితి చూసినప్పుడు నేను అన్వయం చేసుకుని ఆలోచన చేసి, ఒకవేళ ఈ పిల్లలు నా పిల్లలు అయి ఉంటే వాడు చూపిస్తున్న ప్రేమలో నేను ఎంతవరకు చూపించగలుగుతాను. దేవుడికి ఈడ్చిగొట్టే అంత ప్రేమ. దాన్ని బాగా ఎట్లా గ్రహించారో కానీ వెలకట్టలేము దానికి. చాలామంది కూతుళ్ళు ఉంటారు, ప్రేమిస్తుంటారు, కానీ ఇది నేను చూస్తున్న ఒక విచిత్రం. ఆ చిత్రంలో ఏమాత్రం తరగకుండా ఇప్పటి వరకు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు. భవిష్యత్తు దేవుని నిర్ణయం, అది మనం అనుకునేది కాదు. కానీ నేను అనుకున్నంతగా ప్రేమించుకోలేకపోయేది. ఈ